ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 15వ తారీఖు బుధవారం. ఎటువంటి ఎక్స్పైరీ లేదు. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి. సో ఫ్రెండ్స్, బ్యాంక్స్ నుంచి కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు ఏడీఆర్స్ అనేది చూపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఐటీ ఏంటంటే టాప్ లూజర్ లిస్ట్లో ఉంది. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ ఉంది. పిఎస్సి బ్యాంక్, మెటల్, కమోడిటీస్, ఎనర్జీస్లో సిగ్నిఫికెంట్ రికవరీ అనేది కనిపించింది. మొత్తం మీద 90% ఏదైతే ఇండియన్ సెక్టార్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. యూఎస్కి సంబంధించిన వోలటాలిటీ అయితే తగ్గింది. ఫ్రాన్స్ అండ్ రష్యా, జర్మన్ అండ్ లండన్ వచ్చేసరికి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్, US30 అంటే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే స్లైట్ గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఏషియా మార్కెట్, జపాన్ పాజిటివ్గా ఉంది. యూరప్ కూడా పాజిటివ్గా ఉంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి గ్లోబల్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టే బోయింగ్, మెర్క్ అండ్ కో అనేది టాప్ లూజర్ లిస్ట్లో ఉండగా క్యాటర్పిల్లర్, 3M ఈ యొక్క కంపెనీస్ అయితే గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తం మీద డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో కొద్దిగా స్లైట్ బుల్లిష్ మోడ్లో అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్న ఈ యొక్క పీపీఐ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ డేటా అంటాం కదా, అంటే మ్యానుఫ్యాక్చరర్ లెవెల్స్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అని చెప్పేసి ఇదైతే నెగిటివ్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువ వచ్చింది. ఈరోజు ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ డేటా ఉంది. 12:30 లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన సిపిఐ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అంటే కన్జ్యూమర్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఆ కన్జ్యూమర్ స్పెండింగ్ ఎలా జరుగుతుంది, హెల్దీగా ఉందా లేకపోతే ల్యాగ్ అవుతుందా అనేది ఇది ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే హోల్సేల్ లెవెల్లో ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఈ యొక్క ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అండ్ ఫ్యూల్ ఇన్ఫ్లేషన్ అండ్ టోటల్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అయింది. టోటల్గా అయితే స్లైట్గా ఇంక్రీజ్ అయింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు, విచ్ ఈజ్ ఎ గుడ్ ఫ్యాక్టర్. ఈరోజు విషయానికి వచ్చేసరికి పొద్దున్నే 5:30 ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదైతే పాజిటివ్ నెంబర్ ఇచ్చింది. ప్రీవియస్గా 4.3% ఉండేది 11.4% అనేది ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అనేది డిసెంబర్ మంత్లో ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి సో ఆటో సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ సేల్స్ ఏ కంపెనీకి పెరిగాయి, ఏ కంపెనీకి తగ్గాయి అనే డేటా ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక నేను డెఫినెట్గా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, ఇంపోర్ట్స్. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మైనస్ చేస్తే వచ్చేదాన్ని. ఎనీహౌ ఈ టోటల్ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిన్నటి రోజున యుఎస్ స్టాక్ ఫ్యూచర్స్ మనం చూసుకుంటే స్లైట్గా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాని దృష్టిలో పెట్టుకొని ఫెడ్ వడ్డీ రేట్ల గురించి మళ్ళీ మాట్లాడుతుంది, తను తగ్గిస్తుంది. సోన్ అయితే వడ్డీ రేట్ల గురించి జరుగుతూ ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎల్టీటీఎస్ షేర్స్ అయితే ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో వీటిల్లో మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఏంజల్ వన్, ఆర్తి ఇండస్ట్రీస్, ఎల్టీఎఫ్, బంధన్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, హింద్ కాపర్ అనేది ఉన్నాయి. సో ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న మనప్పురం ఫైనాన్స్ అనేది మనకి బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లీ ఏబిఎఫ్ఆర్ఎల్, కెన్ఫిన్ హోమ్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అదానీ గ్రీన్, ఏటీజీఎల్, పిఎఫ్సి, ఎన్ఎండిసి, హిందాల్కోలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, బ్యాంక్ ఇండియా, మనప్పురం, ఎంజీఎల్, గ్లెన్మార్క్లో ఏంటంటే సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది. హెచ్సిఎల్ టెక్, యూనిటెడ్, డిజిఎస్పిఆర్, ఎల్టీఐఎం, ఎల్టీటీఎస్, పెర్సిస్టెంట్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. ఇక హిందుస్థాన్ యూనిలివర్లో ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టే దాని ఎంటర్ప్రైజెస్ 7.24% సిగ్నిఫికెంట్గా గెయిన్ అయింది. నిన్నటి రోజున అదానికి సంబంధించిన అన్ని స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనబరిచినాయి. హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ లూజర్ లిస్ట్లో ఉంది. దాని తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ అనేది టాప్ లూజర్ లిస్ట్లో ఉండడం విశేషం.
ఇక ఫ్రెండ్స్ మనకి ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ సైడ్ 74% అనేది చూపిస్తుంది, షార్ట్స్ ఏమో 11% అనేది చూపిస్తుంది, సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో 4.76%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 10% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది, ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం లాంగ్ బిల్డప్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, వాల్యూమ్ సిగ్నిఫికెంట్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తూ ఉన్నాయి. నిన్నటి రోజున మనం చూసుకున్నట్లయితే డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. జనరల్గా దీన్ని మనం బుల్లిష్ హరామీ క్యాండిల్ అంటాం, అంటే సెల్లర్స్ ట్రాప్ అయ్యారని చెప్పేసి అనుకోవచ్చు, లేదా సడన్గా బాయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ అయితే పెద్దగా యాక్టివ్గా లేరు, స్టాక్స్ మాత్రం బేరిష్గా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రొపరేటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా యాక్టివ్గా లేరు. క్లయింట్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్ ద్వారా ఏంటంటే బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ 8,132 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 7,901 కోటి క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ ఉన్నారు, ఈసారి అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిఐఎస్ కూడా వాళ్ళ యొక్క ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసి బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక నిఫ్టీ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి స్లైట్ గ్యాప్ అప్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం మనం ఏంటంటే ఈ పివోట్ పాయింట్ అనేది వాచ్ చేయాలి, ఎందుకంటే ఈ లెవెల్ అనేది సిగ్నిఫికెంట్గా హోల్డ్ చేసింది కాబట్టి రౌండ్ నెంబర్ కూడాను 23,150 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి ప్రాబబ్లీ ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే గ్యాపు. సో రౌండ్ నెంబర్ ఏంటంటే మనం 23,450 అనేది రెసిస్టెన్స్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి పివోట్ పాయింట్ అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు 76,569. దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ 77,447. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గా ఉందని చెప్పేసి మనం అనుకున్నాం కదా, ప్రస్తుతానికి 48,465 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు, అదేవిధంగా 49,457 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియా విక్స్ అయితే ఈ మధ్యకాలంలో మూమెంట్ అనేది అప్ సైడ్ వెళుతూ ఉంది, సో రైజ్ అవుతానికి ట్రై చేస్తూ ఉంది. నిన్నటి రోజునైతే కూల్ ఆఫ్ అయింది 3.3%, డెఫినెట్గా ఇండియన్ ఆప్షన్స్ క్రూవల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్స్ కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనబరిచాయి. డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటుంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ఒక డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ సిగ్నిఫికెంట్ డ్రాప్ జరిగింది, దాని తర్వాత డోజీ ఫార్మేషన్ జరిగింది, బుల్లిష్ అరమే ప్యాటర్న్ కనిపిస్తుంది. ఫర్ టైం బీయింగ్ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ అయితే కొద్దిగా బుల్స్ అనేవాళ్ళు అగ్రెసివ్గానే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ యొక్క 76,500 లెవెల్లో కొద్దిగా రిజెక్షన్ అయితే జరుగుతుంది. ఆ లెవెల్ క్రాస్ అయితే ఏంటంటే సో ప్రాబ్లం అక్కడి నుంచి కూడా కొద్దిగా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకైతే స్లైట్ గ్యాప్ అప్ అయితే అయింది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం చూస్తే ఇక్కడ 45 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ చూడండి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది 23,310 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. సో మన ఫ్యూచర్ వచ్చేసరికి 23,270 దగ్గర క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే ఒక 40 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే ఒక గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఈరోజు కొన్ని స్టాక్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ న్యూస్లో ఉన్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్, వెల్స్పన్ కార్పు, ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్, మార్ఫెన్ ల్యాబ్స్, ఐఆర్ఎఫ్సి, సులా వైన్ యార్డ్స్, షాపర్ స్టాప్స్ అనేది ప్రాబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్ టోటల్గా టెక్నికల్గా ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో స్ట్రాంగ్ సెల్ అడ్వైజ్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో మాత్రం కొద్దిగా రికవరీ అనేది చూపిస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ కూడా సేమ్ అనమాట, బిగ్గర్ టైం ఫ్రేమ్ డైలీలోనేమో సెల్ అడ్వైజ్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో బాయ్ అనేది అడ్వైజ్ చేస్తుంది. సో ఎనీహౌ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది జరిగింది. ఓ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అట్లీస్ట్ ఏంటంటే రికవరీ అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం గిఫ్ట్ నిఫ్టీ కూడా కొద్దిగా పాజిటివ్ ఇండికేషన్ అనేది ఇస్తుంది కాబట్టి ఎటువంటి సపోర్ట్ దగ్గర మనకు ఆపర్చునిటీ వచ్చినా సరే బాయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను.
ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.